హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి అక్టోబర్ 25వ తారీఖు అన్న ఇంకా గుర్తు రాలేదన్నమాట. ఐఆమ్ సారీ డియర్. ఈరోజు మన మ్యారేజ్ డే కదూ. రాత్రి అనుకున్నా, నీ ధ్యాసలో పడి మర్చిపోయాను. వెరీ వెరీ సారీ డియర్. చాలండి గొప్ప. లేచి త్వరగా తయారవ్వండి అంటూ లేచి పోయింది. అది సరే కానీ ఇందాక ఈ దేవి గారు ఏదో వరం ఇస్తామన్నారు. ముందు దేవరవారి నీట్గా తయారైతే అప్పుడు ఇస్తారు. దేవిగారు ముందు వర ఇస్తే కానీ దేవరవారి తయారు కారు. అబ్బా, ముందు తయారవ్వండి. అయితే ఇవ్వవా? ఇద్దరికిద్దరు భీష్మించుకున్నారు. అదే సమయంలో క్రింద నుండి రంగారావు గారు గొంతు వినపడింది. అమ్మా రజనీ, రాజా ఇంకా లేవలేదా అని. అంతే. రాజా గబాలను మంచం దూకి బాత్రూంలో దూరాడు. రాజశేఖర్ స్నానాధికాలు ముగించుకుని బయటకొచ్చేసరికి రజనీ బట్టలవి తీసి సిద్ధంగా ఉంది. రాజా అవన్నీ పక్కకు నెట్టి తను ఇంకో బట్టలు తీసి వేసుకోబోయాడు. రజనీ రాజశేఖర్ వంక ఒకసారి చూసి ఆ గదిలో నుండి బయటకెళ్ళబోయింది. రాజా బట్టలు విసిరి పారేసి రజనీ తీసిన బట్టలు తొడుక్కోసాగాడు. ఓరగా అది గమనించిన రజనీ పెదవి బిగించి నవ్వాపుకుంది. మెల్లగా వెళ్ళబోయింది. రాజా కొంగు పట్టుకుని లోపలికి లాగి రజనీకి అడ్డుగా ఉండి బటన్స్ పెట్టుకోసాగాడు. భర్త చిలిపితనానికి ముచ్చటేసి మూతి బిగించుకుని భర్తకి టై కట్టి బూట్లవి అందించి అన్నీ అయిన తర్వాత రాజా ఎదురుగా నుంచుని రెండు చేతులతో రాజాను చుడుతూ తల అతని ఎద మీద వాల్చి, ఏమండి, తొందరలో మీరు డాడీ అవుతున్నారు అంది. అలా చెప్పటంలో ఎంతో గర్వం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. ఒక్క క్షణం రాజశేఖర్కి ఏమి తింటున్నాడో అర్థం కాలేదు. రజనీ చెప్పింది. వంట పట్టిన తర్వాత తన రెండు చేతులతో రజనీని చుట్టి పైకెత్తి గిర్రుని తిప్పి నిల్చోబెట్టాడు. రజనీ ముఖం మీద ముద్దుల వర్షం కురిపించి ఇంకా ఆనందం ఆపుకోలేక మళ్ళా పైకెత్తి గిర్రుని తిప్పాడు. మళ్ళా రజనీని ముద్దులతో తడపబోయాడు. రజనీ సుతారంగా తన ముఖం రజనీ కౌగిల్లో దాచుకుంది. థ్యాంక్ యూ రజనీ, థ్యాంక్ యూ అంటూ చంటిపిల్లని ఎత్తుకున్నట్టు చేతుల్లోకి తీసుకుని గదిలో నుండి బయటకొచ్చాడు. రజనీ ఎంత వారించబోయినా వినలేదు. రాజాకి ఎక్కడ లేని ఆనందంగా ఉంది. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియజేయాలని అనుకుంటూ బయటకు దారితీశాడు. బయటకు రాగానే బయట నిల్చున్న వారిని చూసి స్తంభించిపోయాడు. నోట మాట రాలేదు, అడుగు ముందుకు పడలేదు. ఆనంద ప్రవాహానికి అడ్డుకట్టపడినట్లయింది. గబాలన రజనీని వదిలేశాడు. బయటున్న వారిని చూసిన రజనీ పరిస్థితి కూడా అలాగే ఉంది. భర్త ఒక్కసారి వదిలేయటంతో కింద పడిపోయి అతి కష్టం మీద నిలదొక్కుంది. వారిని చూసి సిగ్గుపడుతూ తల వంచుకుంది. డాడీ, మరి రజనీ గోడకు మేకు కొడతానంటే పైకి ఎత్తుకున్నాను అంతే అన్నాడు తడబడుతూ రజనీని చూసి. అవునండి, గోడ కర్ర కడదామని తాడు కొట్టడానికి అంది రజనీ ఒకదానికోటి సంబంధం లేకుండా. మీ ఇద్దరు అల్లరి ఎక్కువగా ఉందన్నమాట. మా మాట నిర్లక్ష్యం చేసింది కాకుండా మీ ఇద్దరు నిర్లక్ష్యమా? ఇద్దరూ ఒకేసారి అడిగారు. కాదా మరి? మాకు మనవడు కావాలని ఎప్పటి నుండి చెప్తున్నాం. కోపాన్ని అభినయించారు రంగారావు గారు. అదా అన్నాడు రాజా తేలిగ్గా. ఏమోయ్ అదా అని అంత తేలిగ్గా తీసేస్తున్నావు? అది కాదు డాడీ, తొందరలో నేను డాడీనవుతానని రజనీ చెప్పింది కదూ రజనీ? రజనీ వైపు చూశాడు. రజనీకి చెప్పలేని సిగ్గేసింది. మోచేత్తో భర్తను పొడిచింది. అబ్బా, అదేమిటి రజనీ, నువ్వేగా చెప్పావు మళ్ళా అన్నాడు రాజా. రజనీ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. వారి ముఖాలు చూడలేక తలదించుకుని క్రిందకు చూస్తుండిపోయింది. అంటూ రంగారావు గారు విస్తుపోయారు. ఆయన ఊహించిన విషయం ఆయన చెవిని పడటంతో ఆశ్చర్యంతో అలా నోరు తెరుచుకుని ఉండిపోయారు. దేవకీదేవి కూడా అలాగే ఉండిపోయింది. అదే సమయం అనుకుని రజనీ రాజాలిద్దరూ క్రిందకి దిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే రంగారావు గారు తేరుకుని తన రెండు చేతులతో భార్య రెండు భుజాలు పట్టుకుని గిర్రుని తిప్పి, విన్నావా? నేను త్వరలో తాతను కాబోతున్నాను. తెలిసిందా అన్నారు ఆనందంగా భార్యను చూసి మీసం మేలేస్తూ గట్టిగా. దేవకీదేవి అంతకంటే ఆనందంగా ఉంది. కానీ ఆమె అదేమీ బయటకు వ్యక్తం చేయకుండా, గొప్ప, అసలు మీరు వచ్చిన పనేమిటి, వేషాలేమిటి అంది కసిరినట్లు. తగ్గబోయి పెద్ద, నీకు ఆనందం లేనట్లు అంటూ భార్య ముఖం మీద కొంగారు. భర్త ముఖం చూసి కంగారు పడి, చచ్చా ఇదేమిటి సిగ్గు లేకుండా, అసలు అబ్బాయికి ఏం చెప్పాలని వచ్చారు అంటూ అడిగింది భర్తను దూరంగా ఉంచుతూ. అవును కదూ, మర్చిపోయాను. ఒరే రాజా రాజా అంటూ మేడ దిగిపోయారు.
దేవకీదేవి తృప్తిగా నవ్వుకుని భర్తను చూస్తూ కోడలి కోసం వెళ్ళింది. ఆ రోజు ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. అందరి హృదయాలు ఆనందం నాట్యం చేయసాగాయి. మ్యారేజ్ డే ఫంక్షన్ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయబడింది. చాలామందిని ఆహ్వానించారు. సాయంత్రం డిన్నర్ కూడా ఏర్పాటు చేయబడింది. రంగారావు గారికి దేవకీదేవికి క్షణం ఖాళీ లేదు. వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేయటంలో వారికి అస్సలు ఊపిరి సలవటం లేదు. రజనీ ఏదైనా సహాయం చేయబోతే అలసిపోతుందన్నట్లు దేవకి వారిస్తుంది. అది కాస్త రంగారావు గారు చూసి దేవకీదేవిని కోపగిస్తున్నారు. ప్రతి మ్యారేజ్ డేకి నారాయణ గారు తప్పక వస్తారు. అలాగే కృష్ణ కూడా వచ్చి వారితో సరదాగా గడిపి వెళుతుంటాడు. ఆ ప్రకారం ఆ రోజు కూడా నారాయణ గారు కృష్ణ ఇద్దరూ వచ్చారు. ఇటువంటి సందర్భాల్లో కృష్ణ వస్తే చాలు ఎక్కడ లేని హడావిడి వచ్చేస్తుంది. ఏ శుభకార్యం జరగకపోయినా కృష్ణ ఉంటే శుభకార్యం జరుగుతున్నట్లే ఉంటుంది. అటువంటిది ఇలాంటి సమయాల్లో సందడి కొదవే ఉండదు. రజనీని చూడడానికి వచ్చినా కృష్ణ తన వివరాలు మాత్రం తెలపలేదు. ఎవరు తన గురించి ఏమడిగినా ఒక్క చిరునవ్వే సమాధానంగా ఇచ్చి తప్పుకుంటాడు. ఇంకా తరచి అడగకపోతే ఆ మాట వినబడినట్లు నటిస్తాడు. మ్యారేజ్ డేకి వచ్చిన వాడు అదైన మరుక్షణం వెళ్ళిపోతాడు. ఎవరు ఎంత బలవంత పెట్టినా ఉండడు. ఆ రోజు రాజశేఖర్ మిత్రుడు ఆనంద్ కూడా వచ్చాడు. ఆనంద్ను చూసిన రాజశేఖర్, ఏరా ఆనంద్, మన సతీష్ గారి సంగతులేమైనా తెలిసాయా అడిగాడు ఆతృతగా. తెలిసేదేముంది, వాడు వస్తున్నాడు అడుగో అని చూపించాడు ఆనంద్. అప్పుడే లోపలికి వస్తున్న సతీష్ను చూసి నిశ్చేష్టుడైపోయాడు. వచ్చేది సతీషేనా అని సందిగ్ధంలో కూడా పడ్డాడు. అనుమానం లేదు, సతీషే. మరి అలా అయిపోయాడేమిటా అనుకుంటూ సతీష్ దగ్గరకు వచ్చి, సతీష్ అలా అయిపోయావేమిటి అని అడిగాడు. సతీష్ నిర్వేదంగా నవ్వి ఊరుకున్నాడు. ఏరా ఆనంద్, ఏమిటి వీడు ఇలా అయిపోయాడు? ఆ సమయానికి అక్కడ రజనీ వచ్చింది. సతీష్ను చూసి ఆశ్చర్యపోయింది. ఇదేమిటండి ఇలా అయిపోయారు? ఒంట్లో బాగలేదా? అప్పుడు వెళ్ళిన వారు ఇప్పుడా కనపడేది? మమ్మల్ని పూర్తిగా మరిచిపోయారన్నమాట. అసలు ఇలా ఎందుకయ్యారో చెప్పండి అడిగింది రజనీ. ఆవిడికి వైరాగ్యంతో కూడిన నవ్వే సమాధానంగా వచ్చింది. మాసిపోయిన గడ్డంతో, పైకి ఉబికిన కళ్ళతో, అస్తవ్యస్తంగా ఉన్న తలతో, శుష్కించిపోయిన శరీరంతో సతీష్ ఇతనేనా అన్నట్లున్నాడు. ఒరే రాజా, ఈ ప్రపంచంలో బాధలు పడిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఏదో బాధ కలిగి ఉండవచ్చు, అది తప్పుకోవటం చేతకాకపోయినా పోయి ఉండవచ్చు. అంత మాత్రానికే సృష్టిలో ఉన్న బాధలన్నీ మనమే అనుభవిస్తున్నట్లు ఫీల్ అవ్వటం చేతకానితనం, సీరియస్గా చెప్పాడు ఆనంద్. సతీష్ ముగ్గురు ముఖాలు తేరిపారా చూసి, చూడండి, ఇక్కడ నన్ను ఎగ్జిబిషన్గా తయారు చేయకండి. నా బాధలేవో నాకుంటాయి. అవి మీ అందరికీ తెలియజేయాలని లేదుగా. ఇవాళ మీ మ్యారేజ్ డే అని తెలిసి ఈ సమయానికి ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ ఆదర్శవంతమైన దాంపత్యం కల్లారా చూసి నా బాధను మర్చిపోగలమేమోనని ఇక్కడికి వచ్చాను. మీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నాననిపిస్తే ఇప్పుడే వెళ్ళిపోతానంటూ వెళ్ళబోయాడు. రాజా చెయ్యి పట్టుకుని ఆపాడు. సతీష్, ఏమిట్రా నీకొచ్చిన బాధ అడిగాడు రాజా. రాజా, దయచేసి ఇప్పుడు నన్నేమీ అడగవద్దు, మరి వస్తా అంటూ కదిలాడు. సతీష్, ప్లీజ్ ఉండు, నిన్నేమీ అడగములే. సరే అయితే మీ పనులు చూసుకోండి అంటూ ఓ మూలగా ఉన్న కుర్చీ చూసుకుని అక్కడ కూర్చున్నాడు. ఎవరూ తనను చూడకుండా జాగ్రత్త పడ్డాడు. రజనీ, రాజశేఖర్లు ఇద్దరూ ఇష్టం లేకపోయినా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు ఎంతో ఘనంగా జరిగిన దంపతులిద్దరికి మాత్రం పూర్తి సంతోషం కలగలేదు. సతీష్ ఎందుకలా మారిపోయాడా అని వారి అంతరంగం మదనపడుతోంది. ఆ రోజు పూర్తిగా ఆనందం అనుభవించిన వారు రంగారావు గారు, దేవకీదేవిను. వాళ్ళ హడావిడిలో సతీష్ విషయమే పట్టించుకోలేదు. సతీష్ను గుర్తించను లేదు. మొత్తానికి ఆ రోజు అలా గడిచిపోయింది. అందరితో పాటు సతీష్ కూడా వెళ్ళిపోయాడు. నారాయణ గారికి చాలా ఆనందంగా ఉంది. తన స్నేహితుడు రంగారావు మనవల కోసం ఆతురపడడం, ఇది ఎప్పటికి తీరుతుందో అమ్మయ్య అనుకోకుండా ఉండలేకపోయాడు. తీరుతుండడంతో అంతర్గతంగా ఆ కోరిక తనకి ఉంది. అందుకే ఆ మాట వినగానే తనకి ఎంతో సంతోషం కలిగింది. అందుకే రజనీని తనతో తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకుని పంపుతానని అడిగాడు ఆయన. కాదని అనలేకపోయారు. కానీ పంపటం ఇష్టం లేదు ఎవ్వరికి. అది అర్థం చేసుకున్న రజనీ డాక్టర్తో పరీక్ష చేయించుకుని మందులు వాడాలని, ఆ తర్వాత వస్తానని తండ్రికి నచ్చజెప్పింది. నిజంగా వెళ్తుందేమోనని రాజా కూడా భయపడ్డాడు. ఆయనకు మాత్రం తనే దగ్గరుండి పరీక్ష చేయించి తన వెంట తీసుకువెళ్లాలని బలంగా ఉండటంతో డాక్టర్ రమణి గారి దగ్గరికి వెళ్దామని తయారయ్యాడు.
తండ్రి మాట తోసిపుచ్చలేక రజని బయలుదేరింది. రంగారావు గారు తన కోడలు వస్తుందని చెప్పటానికి రమణి గారికి ఫోన్ చేశారు. వీరి అదృష్టమో దురదృష్టమో ఆ క్రిందటి రోజు రాత్రి ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తమై డాక్టర్ రమణి ఢిల్లీ వెళ్ళిందని, నెల రోజుల లోపల వస్తుందని చెప్పారు వాళ్ళు. ఆయన నిరుత్సాహంగా వెళ్ళిపోయారు. డాక్టర్ రమణి వచ్చిన తర్వాతనే మందులు వాడవచ్చునని, ఆమె అస్తవాసి మంచిదని నమ్మకంతో అందరూ వాయిదా వేసుకున్నారు.